మళ్ళుండే అన్ని ఉండే దాంట్లో కూడా కుందేళ్ళు దుప్పిలు అడుపందులు అన్ని ఉండే రాయి లేకుండా రాయదుర్గం అయింది ఈరోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎంచుకుంటే హైదరాబాద్కి వస్తే ఆకాశ హార్యాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. రిషి గారు పట్టుమని ఒక 7-8 సంవత్సరాల క్రితం మరి ఈ రోజు 400 ఎకరాలు సర్వే నెంబర్ 25ల కంచకచ్చిపౌలిల నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎట్లయితుందో గతంలో ఇవన్నీ కూడా అట్లనే ఉండే కదా. మరి అభివృద్ధి నీ హయాంలో చేసినప్పుడు మరి ఆ రోజు మీరు అడగలేదు మరి పర్యావరణ ప్రేమికులు కాదా? దట్ ఈస్ మై పాయింట్. ఆ రోజు పర్యావరణ ప్రేమికులు కానీ లేకపోతే వన్యప్రాణుల గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడారా, లేకపోతే అసలు అప్పుడు బయటికి రాలేదా, లేదా ఎవరికి అసలు తెలియదా? ఇప్పుడు నేను అదే మాట అంటున్నా. ఇదే దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక ప్రైవేటు సంస్థకి 50 పైచిలకు ఎకరాలు పెద్ద పెద్ద ఆకాశ హార్యాలు కట్టారు రెసిడెన్షియల్ కి సంబంధించి. డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ మీ హయాంలో. అంతేకాదు వీటన్నిటికీ రోడ్ కావాలని చెప్పి ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి అర్ధరాత్రి పూట రోడ్ వేసినటువంటి చరిత్ర కూడా 2021 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఫస్ట్ స్టేటస్ కో వచ్చింది, దాని తర్వాత కొట్లాడితే దానికి ఉంటున్నటువంటి టైటిల్ ఈ 400 ఎకరాలైనా తర్వాత 134 ఎకరాలైనా తర్వాత మిగతా ఏ వాటికైనా కూడా టైటిల్ లేదనేటటువంటిది హెచ్సియుకి వ్యతిరేకంగా కోర్టులో ఆర్డర్ వచ్చింది. మనం ఈ చర్చలకు పోతే ఇది ఇప్పట్లో వచ్చేటటువంటి కానీ ఎందుకు పోవాలంటే ఈ విషయాలు చాలా మందికి తెలియవు, సామాన్యులకు అర్థమయ్యేటటువంటి ఒక భాష. సెలబ్రిటీలు కూడా ఇప్పుడు చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కానీ ఏది ఫేక్ వీడియోనో ఏది వాస్తవమో తెలుసుకునే టైం కూడా వాళ్ళకి లేదు పాపం. విద్యార్థులకు సంబంధించి ఎందుకు అడగలే? విద్యార్థులను అడిగి చేయాలంటే అసలు యూనివర్సిటీ ల్యాండే కానప్పుడు విద్యార్థులు దీంట్లో పార్ట్ ఎందుకు అవుతారు? మా ప్రశ్న ఇది. సార్ నేను ఒకటి సామాన్యులకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తా. సపోజ్ ఒక హాస్టల్ ఉందండి, హాస్టల్ పక్కన మీ ప్రాపర్టీ ఉంది. నీ ప్రాపర్టీలో నువ్వు డెవలప్ చేస్తుంటే హాస్టల్లో ఉంటున్నటువంటి ఓనర్ కూడా కాదు, హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లల్ని అడిగి చేసేటటువంటిది ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? పిల్లల చేతిలో పర్మిషన్లు తీసుకునేటటువంటి వ్యవస్థ కానీ చట్టాలు కానీ లేకపోతే రాజ్యాంగంలో అట్లాంటిది ఏమన్నా గిట్ట ఉందా? ఇదేందో కొత్తది పెట్టిరు. ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా మనం ఏం చేస్తున్నామో చేస్తున్నాం. ఈ చేస్తుందే తప్పు లెక్క అన్నిటి మీద. ఇంకొకటి కూడా చూడండి, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి యొక్క మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే GO 29 గ్రూప్ 1 నోటిఫికేషన్స్కి సంబంధించి ఫలితాలు వచ్చిన దాని తర్వాత, అంటే ఫలితాల దానికంటే ముందు వాళ్ళు ఏం చేసిర్రు, అశోక్ నగర్ కానీ అమీర్పేట్ కానీ పిల్లల్ని మొత్తం రోడ్ల మీదకి తీసుకొని వచ్చారు. ఏమని తీసుకొని వచ్చిండ్రు? మనకి GO 29 తోటి అన్యాయం జరగబోతుంది, మీ కొలువులలో నష్టం జరగబోతుంది, కావాలి మీరందరూ కూడా రోడ్ ఎక్కాలి. ఆ రోజు కూడా నేషనల్ మీడియాని మీరు ఒక్కసారి చూడండి, ఆ రోజు కూడా నేషనల్ మీడియాని మొత్తం అప్రమత్తం చేసేసి నేషనల్ మీడియాలో మొత్తం బ్రేకింగ్ న్యూస్లు కొట్టి లాఠీ చార్జ్ లేదో చేసేసినామని చెప్పి ఫ్లైట్ టికెట్లు కేటీఆర్ ఆఫీస్ నుంచే స్పాన్సర్ చేపించి ఎడికి సుప్రీంకోర్టుకు తీసుకొని పోయి 50 లక్షల పైసలకు ఖర్చు పెట్టించి ఆ రోజు ఆపేటటువంటి కుట్రలు చేసిర్రు. ఇప్పుడు మీకు అర్థం, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్ లో బహుశా ఎక్కడో వెనకబడిపోయింది. నా మాట ఒకటే, చదువుకోనికి వచ్చినటువంటి పిల్లలకి సర్వే నెంబర్ ఎట్లా తెలుస్తాయి? ఎవరో చెప్తేనే కదా. చర్చ జరిగే వరకు అదే సర్వే నెంబర్ లో ఉంది. ఈ రోజు కూడా తెలియదు సార్. నేను చెప్తున్నా వాళ్ళ యాజమాన్యం దగ్గరికి పోయి మేనేజ్మెంట్ దగ్గరికి పోయి అడిగితే వాళ్ళే చెప్తారు అది మనది కాదని. సో నిన్న పిల్లలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లా వాళ్ళు ఇచ్చింది ఏం తెలుసా, 400 ఎకరాలు హెచ్సియు కంటే రిజిస్ట్రేషన్ చేయాలి, అప్పుడు ఏ ఇష్యూస్ ఉండవంట. అంటే ఇట్లాంటిది కొత్తది గిట్ట తీసుకొని వచ్చిండ్రా? 400 ఎకరాలు హెచ్సియు అంటే ప్రొటెస్ట్లు చేసేస్తే రిజిస్ట్రేషన్లు చేపించేసేయాలనేటటువంటి అంశాలు వస్తాయా? రాకేష్ గారు, విఠల్ గారు వస్తా ఒక చిన్న బ్రేక్.